నంద్యాల జిల్లా ఆత్మకూరులో జనవరి 7, 8, 9వ తేదీల్లో ఉమామి తబ్లిక్ ఇస్తేమా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఎన్ఎంటీ ఫరూక్ హాజరయ్యారు. సుమారు 300 ఎకరాల్లో ఇస్తేమా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలుగుదేశం పార్టీతోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు, హజ్ యాత్రకు సబ్సిడీలు ప్రారంభమయ్యాయన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ముస్లింలను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. అందరూ ఏకతాటిపై పనిచేసి ఇస్తేమాను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ఆత్మకూరులో ఈ ఇస్తమా జరుపుకోవడం రాయలసీమ స్థాయిలో జరగడం అనేది ఆ రోజు నా దగ్గరికి 2 నెలల కిందట ఆత్మకూరు నుంచి అందరూ కూడా పెద్దలందరూ మైనార్టీ పెద్దలందరూ వచ్చి మాట్లాడడం జరిగింది. ఇది నేను ఆ రోజు చెప్పాను, మాకు అదృష్టం ఇది. ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం మనకు రావడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే జిల్లాలో గతంలో పోయినసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కర్నూలు, మన గుమ్మడి జిల్లా, అప్పుడు కర్నూలులో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇస్తమా కార్యక్రమం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేశారు. అప్పుడు కూడా అటువంటి పెద్దలందరూ కూడా మీరందరూ పాల్గొని, ఆ రోజు మన గౌరవ మంత్రివర్యులు ఫరూక్ గారే ఉన్నారు, ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. నాకు తెలిసి మొట్టమొదటిసారి ముస్లిం మైనార్టీ సోదరులు ప్రభుత్వం నుంచి ఇచ్చే సహకారం తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా ఫస్ట్ టైం అనుకుంటా. ఎప్పుడు ఎవరు కూడా అటువంటి సాయం చేయలేదు. పెద్ద ఎత్తున 10 కోట్ల రూపాయలు ఆ రోజు ఏపీలో భారతదేశం ప్రార్థన చేసుకోవడానికి వేరే, పార్కింగ్ వేరే, తర్వాత టాయిలెట్స్, తర్వాత ఈ భోజనశాలలు ఏర్పాటు చేసుకోవడానికి పెట్టారు. చాలా పెద్ద ఎత్తున ఇస్తమా జరుగుతూ ఉంది. మరి రాజశేఖర రెడ్డి గారు అన్ని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈరోజు కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, జిల్లా అధికారులందరూ కూడా రావడం జరిగింది. దీనికి ఫ్రీ ఇలా కంప్లీట్ కాదు, ఇలా ఫ్రీ అంతే. ఎస్పీ గారికి పని ఉంటుంది. మా మేడం అంటే మేమంటే ప్రభుత్వం తరఫున ఫైనాన్స్ చేస్తాం. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు లోకల్గా ఉండే వాళ్ళు ఎవరైతే ముస్లిమ్స్ ఎవరు వారు కమిటీ ఏర్పాటు చేసుకోవాలా. ఏ సైకిల్ మోటార్ లోపల పోవాలా, ఏ వెహికల్ లోపల పోవాలని వాళ్ళు నేర్చుకోవాలా. అది వాళ్ళు ఎవరికి పాస్ ఇవ్వాలా, పాస్పోర్ట్ ఏది అది ఉంటాయి కదా వాళ్ళ గుర్తులు, అది వాళ్ళు చూసుకోవాల్సింది. కానీ మా సంబంధం కాదు. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మళ్ళీ మీరు మా మీద రాస్తారు. కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. సర్వ సదుపాయాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా దాని వెనకాల ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సమ్మతితోనే ఈరోజు